నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూరల్ అగ్రి రీజియన్ RAAR పై దృష్టి సారించండి. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో ఈ లక్ష్య సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మొదట హోంశాఖ తదుపరి మంత్రి దుదిల్ల శ్రీధర్బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలు కీలకమన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని, ప్రతి కదలికా మీ కనుసన్నల్లో ఉండాలని సూచించారు. విధుల నిర్వహణ క్రమంలో హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, చిన్న కదలికను సైతం వెనువంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని, అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 2047 $3 ట్రిలియన్ ఎకానమీగా లక్ష్య సాధనలో పబ్లిక్, ప్రైవేట్ మోడల్ అనివార్యమని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాజీ మాన్యం ఈద్గా అహలే సున్నత్ జమాత్కే తాడిగడప ఈద్గాపై మంత్రి ఫారూక్ ఆసక్తికర వ్యాఖ్యలు. బుధవారం కృష్ణాజిల్లా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి పాల్గొన్న మంత్రి ఫారూక్, సున్నీ ఇమాం వెనకాల నమాజ్ ఎవరైనా చదవచ్చు, 2 జమాత్ వర్గాలుగా నమాజ్ చేస్తామని గొడవలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్, 2% కూడా లేని అహలే హదీస్ జమాత్కు ఈద్గాకు సంబంధం లేదు. మంత్రి ఫారూక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో 25 సంవత్సరాల క్రితం అహలే హదీస్ జమాత్ ఇమాం నమాజ్ చేయిస్తారని గొడవలు సృష్టించడం కొత్తమేమీ కాదని తెలియచేశారు. ప్రభుత్వం మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈద్గాలో గొడవలు లేకుండా ఒకే పండగ నమాజ్ కలిసికట్టుగా చేసుకోవాలని ఆదేశించిన మంత్రి, రంజాన్ సందర్భంగా యనమల కుదుర్లోని మక్కా మసీదులో ఎమ్మెల్యే బోడెప్రసాద్తో కలిసి మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్ ప్రత్యేక ప్రార్థనలు. మంత్రి వ్యాఖ్యలపై స్థానిక ముస్లిం సోదరులు, సున్నీ వర్గాల హర్షం. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గా విషయం కూడా చెప్పారు. ఈద్గా విషయాన్ని పట్టుదలతో ముస్లిం సోదరులకు ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. ఈద్గా స్థలం ఉంది, మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు స్థానికులు, మీకు కావాల్సిన వారు వాళ్ళు చేయాల్సిన ఒక బాధ్యత మీకుందని చెప్పి వారికి ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ చిన్న ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు, దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముస్లిమ్స్ డిస్ప్యూట్ రాకూడదు. ఇంకొక జమాత్ మనకు ఉంది, అహ్లే సున్నత్ జమాత్ అని, అహ్లే సున్నత్ జమాత్. తర్వాత ఇంకోటి ఏది అహ్లే హదీస్ అనేది కొత్తగా వచ్చింది. పెద్ద పర్సంటేజ్ లేదు వాళ్ళు, దాంట్లో డిస్ప్యూట్. ప్రార్థనలు 2 పూటలు జరగడానికి వీల్లేదు, ఒకటేసారి జరగాలి. అందరూ కూడా ప్రార్థనలు ఒకటిగా చేసింది, 2 రకాలుగా ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. అది చాలా తప్పదు. ఎవరు చెప్పారు తెలియని వాళ్ళు చేసింటారు. అంటే ప్రార్థన అనేది ప్రభుత్వానికి అందరూ కలిసికట్టుగా ముస్లిమ్స్ వాళ్ళు చేయాలి. ఇక్కడ కూడా చిన్న ఉంటే పర్సెంటేజ్ 1%, 1.5% కూడా లేరు రాష్ట్రంలో. దాన్ని రెచ్చగొట్టు ముస్లిమ్స్లో విధాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా పండుగను ఎంతో ఘనంగా మీరు చేసుకోండి మన ఆచారం ప్రకారం. అంతేగాని దీంట్లో మీరు డిస్ప్యూట్ తీసుకొచ్చి ఇది వర్గం, దాంట్లో వర్గాలు ఎందుకండి? కాబట్టి అటు వర్గాలు లేకుండా దీంట్లో ఏం లేదు. అంతా కూడా ముస్లిం సోదరులు మీకు మంచి స్థలం కేటాయించడం జరిగింది. 5 గాలు మా బోడే ప్రసాద్ గారు అడిగారు, ఇచ్చాము వారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ జమాత్ పేరు నేను చెప్పడం సరి బాగుండదు. కాబట్టి వారు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ లేదు. ఎక్కడ ఇదే డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. దాన్ని పరిష్కరించి అక్కడ కూడా హైదరాబాద్ కూడా ఒకసారి జరిగింది, దాదాపు 15 సంవత్సరాల క్రితం. మేము చేస్తాం, వారు వేరు చేస్తామంటే అప్పుడు కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో అప్పుడు కావాలంటే కూడా ఎన్టీ రామారావు గారు హాకీ గ్రౌండ్ కూడా ఇచ్చాం. ఈ రోజు కూడా హాకీ గ్రౌండ్లో మనం ముస్లిం సోదరులు చేస్తున్నాం. అభివృద్ధిలో హైదరాబాద్లో కూడా మంచి కార్యక్రమం చేశాం. మళ్ళీ విజయవాడలో మన రాష్ట్ర
ఇది ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అయినా విజయవాడనే ఆల్మోస్ట్ క్యాపిటల్గా ఉన్నట్లే కదా. కాబట్టి ఈ క్యాపిటల్లో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి నాకు మరి ముస్లిం సోదరులతో పరిచయం చేసినందుకు ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 16వ తేదీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మన ఇక్కడ విజయవాడ కేంద్రంలో అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని, ఇక్కడ వీళ్ళే కాదు విజయవాడలో కానీ గుంటూరు ఉన్నాలో కానీ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు కూడా పాల్గొని మన సమస్యలు ఏదంటే మీరు ముఖ్యమంత్రి గారికి వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆడ రోజు వచ్చి మీరు మంచి ఒక రుచికరమైన ప్రార్థన చేసిన తర్వాత రుచికరమైన భోజనం కూడా అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం తరఫున. దాన్ని మీరు ఆలకించి దయచేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పొద్దున కూడా మీడియా సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా 2000 ఈ ఎలక్షన్లో ఏదైతే ఉందో సూపర్ 6లో భాగంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మరియు ప్రధానంగా మైనార్టీలకి అంటే వికారాబాద్ నుంచి మొదలు నదిలోకి వస్తున్న పరిశ్రమ వ్యర్థాలను అరికట్టాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసి మురుగునీటి శుద్ధితో పాటు కాళేశ్వరం నీటిని తీసుకురావాలన్నారు. ఇవేవీ చేయకుండా లక్షలాది కుటుంబాలను రోడ్డుపైకి తెచ్చేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. మూసీ నది డీపీఆర్ సిద్ధమైందా అని ప్రశ్నించిన హరీష్ రావు సిద్ధమైతే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండా బఫర్ జోన్ అంశంలో గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని హరీష్ రావు ఆరోపించారు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్లను తెచ్చి కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి, మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. 1,00,000 జీవితాలు కూలుస్తా అంటున్నావు నువ్వు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. అల్లు శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే హైదరాబాద్ నగరానికి సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు డాల్బీ సంస్థకు సంబంధించిన మాథూర్ గారు, యువ మిత్రులు అల్లు అర్జున్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని కొనసాగించే విధంగా వారి జ్ఞాపకాలను ఎప్పుడూ తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు గుర్తుండే విధంగా అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నా. ప్రాథమికంగా నేను సినిమా అభిమాని. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇట్లా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. యాదృచ్ఛికంగా ఈరోజు ఉదయమే నెట్ఫ్లిక్స్ జిసిసి సెంటర్ని కూడా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా నేను ఈ అంశాలను ప్రస్తావించాను. ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక అరుంధతి డిజిటల్లీ సౌండ్ అంటే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సాంకేతిక నైపుణ్యంతో సినిమా తీసినా దాన్ని ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం అనేది మనకు నిరుపయోగం అవుతుంది. 3D మూవీస్ అయినప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి,
ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు పెద్ద స్క్రీన్లు చాలామంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అదేవిధంగా సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్ ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు, అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. ఇక్కడ టెక్నాలజీ, అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్, మీకు ఏం కావాలన్నా మా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే ఇండస్ట్రీ అనేది ప్రమోట్ అవుతుంది. ఈరోజు కృష్ణానగర్ని మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ ఆ కృష్ణానగరే గొప్ప గొప్ప సినిమాలు ఇవ్వడానికి ఒక గొప్ప వేదికకు, ఒక బాహుబలి వచ్చిందన్న, ఒక పుష్ప వచ్చిందన్న, ఇట్లాంటి గొప్ప సినిమాలకు పనిచేసిన సాంకేతిక నైపుణ్యం ఉన్న కళాకారులు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇది అల్లు అరవింద్ గారు లేకపోతే వారి కుటుంబం నిజంగా ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తాను సొంతంగా ప్రయోజకుడు అయినప్పుడు కలిగే సంతోషానికంటే పుత్రవాత్సల్యం కానీ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గారు
ఈరోజు అల్లు అరవింద్ గారిని చూసి తప్పకుండా వారి మనసు ఉప్పొంగుతుంది అని నేను భావిస్తున్నాను. సినిమాలో నటుడుగా నేను వారిని చంటబ్బాయి సినిమాలో అరవింద్ గారు నటించిన నాకు గుర్తుంది. సో వారు నటుడుగా కాకుండా పరిశ్రమలో ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్, ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా గీతా ఆర్ట్స్ కానీ కుటుంబంలో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే బన్నీని అల్లు అర్జున్ని లేకపోతే శిరీష్ని చూసి సంతోషపడుతున్నాడో, అంటే ఆయన సక్సెస్ కంటే కూడా ఆయన పిల్లల సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలి. హార్డ్ వర్క్ అర్థమైనప్పుడు మనకు ఆ వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుంది బాగాలేదు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం జడ్జ్ చేయొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. 100 రూపీస్ టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ సినిమాని తీయడానికి దాని వెనకాల ఉన్న శ్రమ, కఠోరమైన దీక్ష, అట్లాంటి వాటిని మనం అందరం గుర్తించాలి. తప్పకుండా ఈరోజు అల్లు రామలింగయ్య గారి కుటుంబాన్ని, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని, మిత్రులు అల్లు అర్జున్, మీరందరూ ఒక ప్యాషన్ తోటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇందులో. ఇంచ్ టు ఇంచ్ మీరు ఇష్టపడి, మనం మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, మొదటిసారి అంటే పెళ్ళి అయిన కొత్తలో మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఒక రకమైన కన్విక్షన్, కమిట్మెంట్, ఒక భావోద్వేగం ఉంటుంది. ఈరోజు ఈ థియేటర్ పనితనంలో అల్లు అరవింద్ గారిని చూపిస్తూ డైరెక్టర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి చూపించినప్పుడు ఇంచ్ టు ఇంచ్ ఆయన ఇష్టపడి కట్టుకున్నది వారి మాటల్లోనే ఆ ఆనందం కనిపిస్తుంది. నాకు సమాచారం చెప్పడానికంటే కూడా తను పడ్డ శ్రమ ఈరోజు ఇక్కడ మన అందరం వచ్చి చూడడం ద్వారా మనం అది చూసే దాంట్లో మన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తే వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే నేను నిజంగా కష్టపడ్డది ఈరోజు దీనికి ఒక గుర్తింపు వచ్చింది అని. సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి, మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. మనం ఇప్పటి వరకు తెలుగులో సినిమా తీస్తే హిందీ సినిమాతో పోటీ పడమని చెప్పుకునే వాళ్ళ కలెక్షన్స్లో నటించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేసిన టెక్నికల్గా మనం సౌండ్ వాటితో పోటీ పడి ఒక అవతార్ మూవీని టెక్నికలీ సౌండ్ అని వాళ్ళైతే జురాసిక్ పార్క్ని ఎట్లయితే అనుకుంటున్నారో ఆ సినిమాలతో పోటీ పడే విధంగా మన సినిమాలు తీయడం, మన సినిమా నటులు కూడా వాళ్ళతో పోటీ పడే విధంగా నటించగలిగినప్పుడు మనం హాలీవుడ్తో కాంపీట్ చేసినట్టే. మన లాంగ్వేజ్ బ్యారికేడ్స్ అనేది పోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు, ద టాలెంట్ ఈజ్ ఇష్యూ. ఆ టాలెంట్ ఆ స్థాయిలో మన వాళ్ళు రాణించాలని మరొక్కసారి అల్లు అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పేద ముస్లింలకు హజ్రత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థానంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కోగంటి సత్యం. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షాబుఖారీ ఆస్థానంలో రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సౌజన్యంతో ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తోఫా పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోగంటి సత్యం మాట్లాడుతూ సమానత్వం, ఐక్యత రంజాన్ యొక్క ప్రత్యేకత అని అన్నారు. తమకు ఉన్న దాంట్లో సాటివారికి సహాయపడుతూ వారికి కష్టాలలో అండగా నిలవడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని తెలిపారు. పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్నారు. సేవ మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ నిస్వార్థంతో సేవా కార్యక్రమాలకు చేస్తూ అండగా నిలవడం కోగంటి సత్యం ప్రత్యేకత అన్నారు. ఎలాంటి స్వార్థం, లాభపేక్ష లేకుండా ఎప్పుడూ ఆయన సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఆ అల్లా
ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు యోగక్షేమాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. సత్యంను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించారు. తోఫా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అల్తాఫ్ బాబా భోజనం ఏర్పాటు చేశారు. స్వయంగా మహిళలకు అన్నని వడ్డించారు కోగంటి సత్యం.